హలో ఫ్రెండ్స్, మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను ఫ్రెండ్స్. మరి ఈరోజు ఏంటంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారికి ఈరోజు రిజల్ట్ అన్నమాట. ఆల్రెడీ రిజల్ట్స్ కూడా వచ్చేసినాయి కాబట్టి మరి ముందుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి వారికి సెకండ్ ఇయర్ కంప్లీట్ అయినటువంటి వారికి కూడా ప్రతి ఒక్కరికి కంగ్రాచ్యులేషన్స్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, మన యొక్క ఏఆర్ అఫీషియల్ ఛానల్ నుంచి. మరి ఒకవేళ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రాసినటువంటి వారికి మార్క్స్ కన్నా తగ్గినట్లయితే మనం మార్క్స్ పెంచుకోవడానికి ఒక ఛాన్స్ ఉంటుందన్నమాట. అది బెటర్మెంట్ అనమాట. బెటర్మెంట్లో మనం ఏ సబ్జెక్ట్స్ అయితే మనకి మార్క్స్ తగ్గినాయో ఆ యొక్క సబ్జెక్ట్ అనేవి సబ్జెక్ట్కి మనం ఫీజు కట్టేసి మార్క్స్ పెంచుకోవడానికి కూడా మాకు ఛాన్స్ ఉంటుందన్నమాట. అలాగే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీరు నెక్స్ట్ ఏం చేయాలి అని అనుకుంటున్నారు కాబట్టి, మీరు ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు కాబట్టి మీరు కరెక్ట్గా ఇప్పుడే అనమాట ఇక మనకు స్టార్ట్ అయ్యేది. ఇంటర్మీడియట్ వాళ్ళు డిగ్రీలో ఏ గ్రూప్ బాగుంటుంది ఏంటన్నది మనం ఆలోచించి ముందడుగు వేయాలి. అలాగే తర్వాత ఏంటంటే ఎంపీసీ బైపీసీ చేసినటువంటి వారికి ఎంసెట్ అనేటువంటి కోచింగ్ ఉంటుంది. మరి ఈ ఎంసెట్ అనేది షార్ట్ టర్మ్ ఉంటుంది, అలా కాకుండా లాంగ్ టర్మ్ కూడా ఉంటుందన్నమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి నీట్ అనేటువంటి ఎగ్జామ్ కూడా ఉంటుంది. ఆ నీట్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఒకవేళ తర్వాత ఇంకా ఈ టైం అంటే వేస్ట్ కాకుండా ఉండాలంటే ఏంటంటే ఈ సమ్మర్లో ఏంటంటే కొన్ని స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు ఉంటాయి. బట్ ఏంటంటే అలాంటివి స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అనేవి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడే టైం ఉండేది మనకి కొంచెం స్కిల్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి అని అనుకుంటే. ఎందుకంటే మనం నెక్స్ట్ ఫర్దర్ స్టెప్కి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఏ స్కిల్ కూడా నేర్చుకోలేమన్నమాట. టైం అనేది వేస్ట్ కాకుండా సిస్టమ్ ఒకటి అలాంటివి నేర్చుకుంటే చాలా బాగుంటుంది. లేదు ఒకవేళ అఫీషియల్గా కొంచెం ప్రొఫెషనల్గా కావాలనుకుంటే మ్యూజికల్లో స్కూల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి. వాటిలో కూడా మనం కొన్ని మ్యూజికల్ పరంగా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఈ మ్యూజికల్ అనేది ఒక డిఫరెంట్ పార్ట్ అనమాట. డిఫరెంట్ పార్ట్ అంటే మళ్ళీ ఎందుకంటే చాలా ప్రొఫెషనల్ కోర్స్. ఈ మ్యూజికల్లో క్లాసులు అనేవి చాలా ప్రొఫెషనల్ అనమాట. ఇలాంటివి నేర్చుకోవచ్చు. మనకంటూ ఒక ప్రొఫెషనల్ అనేది ఉండాలన్నమాట, టెక్నికల్గా స్టడీతో పాటు. అప్పుడే ఒక గుర్తింపు అనేది ఉంటుంది సమాజంలో ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్కి. అలాగే ఒకవేళ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ ఎవరికేమైనా మార్క్స్ తగ్గినట్లయితే ఎవరు కూడా బాధపడాలంత అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఖచ్చితంగా మంచి లైఫ్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే వాటిల్లో కొన్ని ఎస్ఏ మార్క్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే షార్ట్ టర్మ్ మార్క్స్ ఉంటాయి. అలాగే 4 మార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి తరువుగా ఏంటంటే కొన్ని రిపీట్ అయ్యేటటువంటి కోచింగ్స్ కూడా ఉంటాయి అన్నమాట. మనం ఎక్కడైతే చదువుతున్నామో ఆ కాలేజీలో కానీ అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ కానీ వాళ్ళని కానీ మనకు కలిసినట్లయితే ప్రీవియస్ బ్యాక్ మనకంటే ఏమేమి రిపీట్ అవుతున్నటువంటి కొన్ని 4 మార్క్స్ అని ఎస్ఏ మార్క్స్ అని ఉంటాయి. వాటిల్లో ఖచ్చితంగా మనం ఇక గైడెన్స్ తీసుకున్నట్లయితే వాటిలో కూడా మనం మంచిగా ప్రిపేర్ అయ్యి ముందుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఎవరు కూడా బాధపడాలంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇప్పుడే కాబట్టి మొదటి స్టెప్ వేస్తున్నాం కాబట్టి మొదటి స్టెప్ వేస్తున్నప్పుడు జీవితంలో అనేవి ఎన్నో ఒడిదుడుకులు అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కోసారి మన తెలుగుని ఏంటంటే మనం రాంగ్ స్టెప్ అనేది వేస్తాము. కానీ
ఈ రాంగ్ స్టెప్ వేసిన మాత్రాన మనం బాధపడాలంత అవసరం లేదు. ఎందుకంటే మనం రాంగ్ స్టెప్ వేస్తున్నామంటే అది ఖచ్చితంగా మన లైఫ్లో అనేది ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. టర్నింగ్ పాయింట్ అనేది మన లైఫ్లో ఖచ్చితంగా ఎప్పుడైనా సక్సెస్ఫుల్గా ఉంటుందే కానీ సక్సెస్ఫుల్గా కానీ ఉండదన్నమాట ఫ్రెండ్స్. సక్సెస్ఫుల్గానే ఖచ్చితంగా ఉంటుంది ఈ లైఫ్లో మనం మొదటి అడుగు వేస్తున్నప్పుడు ఫ్రెండ్స్. మరి ఎందుకంటే ఎవరు కూడా బాధపడాలంత అవసరం లేదు ఫ్రెండ్స్. మన యొక్క ఛానల్ నుంచి మన ఏఆర్ అఫీషియల్ ఛానల్ నుంచి కూడా మనం తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. ప్రశాంతంగా హ్యాపీగా ఉండండి. ఎందుకంటే టెన్షన్ మటుకే ఎవరు కూడా పడవద్దు. బెటర్మెంట్ కూడా మంచిగా ఏమేమి సబ్జెక్టులు అయితే మార్క్స్ తగ్గినాయో వాటికి మనం మార్కులు పెంచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరొకసారి ఏంటంటే వెల్కమ్ టు బ్యాక్ ఏఆర్ అఫీషియల్ ఛానల్ నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి అలాగే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి ఫర్దర్ స్టెప్కి వెళ్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన యొక్క ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన యొక్క బంధుమిత్రులు కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.